హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ సానార్ది శ్రీ కుట్టన్. ఈ మూవీ 2 hours and 50 minutes తో సైన్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ అండ్ ఏంటంటే, ఒక స్కూల్లో 7th క్లాస్ చదివే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతా ఉంటారు. అయితే అదే స్కూల్లో ఒక స్ట్రిక్ట్ సార్ ఉంటాడు. అయితే ఆ పిల్లలు ఆ సార్ మధ్య ఏం జరిగింది, అప్పుడు ఆ సార్ ఏం చేశాడు, ఆ పిల్లలు ఏం చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్ అండ్ కుదిరితే మీ పిల్లలతో కలిసి చూడండి గైస్. మూవీలో అయితే ఒక మంచి మెసేజ్ ఉంది. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ అయితే చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ గైస్. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసుంటాం అనమాట. కాకపోతే మూవీలో స్టోరీ ఎలా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట. అసలు మూవీ టీం మనకి ఏం చెప్పాలి అనుకున్నారో వాళ్ళు మనకైతే కళ్ళకు కట్టినట్టు చెప్పారు గైస్. మీకు మూవీలో గైస్ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం నార్మల్ గానే ఉంటుంది. ఆ పిల్లలు చేస్తున్న అల్లరి, అలాగే స్టార్ స్ట్రిక్ట్ గా ఉండటం, అలా కొంచెం నార్మల్ గానే మూవీ అలా వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే మూవీలో ఎలక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అయితే మూవీ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ మూవీలో పిల్లవాళ్ళ క్యారెక్టర్ గానీ, మన సార్ క్యారెక్టర్ గానీ, అండ్ మన హీరో క్యారెక్టర్ గానీ చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. ఇంకా మూవీలో ఒక 9 పిల్లలు ఉంటారు గైస్. వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు గైస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వాళ్ళ యాక్టింగ్. ఇంకొకటి ఏంటంటే, తెలుగు డబ్బింగ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు అనిపించింది. కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్ డబ్బింగ్ బాగానే ఉంటుంది, కాకపోతే కొంతమంది డబ్బింగ్ అయితే బాగుండేది గైస్. అండ్ మూవీలో సాంగ్స్ ఉంటాయి గైస్, తెలుగులో అయితే అసలు అంటే అసలు బాగుండవు మామ. మనకైతే అసలు నచ్చవు అనమాట సాంగ్స్ అయితే, వరస్ట్. అదేంటో కానీ నాకు అర్థం కాదు, మలయాళం సాంగ్స్ ని ఎప్పుడు మన తెలుగులో అయితే పర్ఫెక్ట్ గా పాడరు అనమాట. కాకపోతే బీజిఎంస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా మూవీలో గైస్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే ఎమోషన్ ఉంటుంది గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. లిటరలీ గైస్ మనం ఆ ఎమోషన్స్ తీసుకైతే సింపుల్ గా కనెక్ట్ అయిపోతాం అనమాట. అండ్ క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ బీజిఎం వస్తుంది గైస్. ఆ బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ, విజువల్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.